హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు అత్త కోడలు A to Z సిరీస్. ఇవాళ A to Z సిరీస్లో స్పెషల్ వచ్చేసి జీ ఫర్ గోంగూర రోటి పచ్చడి. ఇప్పటి వరకు మీరు మా అత్తమ్మ చేసిన స్పెషల్స్ చూసారు కదా. ఇవాళ నేను నా స్టైల్లో చేసి గోంగూర రోటి పచ్చడి మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మనం కట్ చేసుకున్న గోంగూరలో వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆకుకూర కదండి, కొద్దిగా మట్టిగా ఉంటుంది. అందుకు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత గోంగూర తీసుకున్నాను. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎల్లిపాయ, 2 ఎండుమిర్చి, స్పైసీకి తగినంత పచ్చిమిర్చి. ఎందుకు అలా చెబుతున్నానంటే ఈ మధ్య పచ్చిమిర్చి 2 వేయగానే కొన్ని స్పైసీగా ఉండి ఫుల్ స్పైసీ అవుతున్నాయి. బట్ కొన్ని అయితే ఎన్ని వేసినా అసలు స్పైసీ రావడం లేదు పచ్చిమిర్చిలో. అందుకే నేను మీకు స్పైసీకి తగినట్లు అని చెప్తున్నాను. మిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత గోంగూర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంతమంది చింతపండు కూడా యాడ్ చేసుకుంటారండి. బట్ మాకు గోంగూర పచ్చడిలోని పులుపే సరిపోతుంది. అందుకే ఇక్కడ చింతపండు వేయట్లేదు. అండ్ గోంగూర ఇలా మంచిగా ఫ్రై అయిపోయి దాంట్లో ఉన్న జిగురు అంతా బయటకు వచ్చేలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రోట్లీలోకి షిఫ్ట్ చేసుకొని తగినంత ఉప్పును యాడ్ చేసుకొని మంచిగా రుబ్బుకోవాలండి. గోంగూర పచ్చడికి అస్సలైన కాంబినేషన్ అంటే ఆనియన్ అండి. ఆనియన్తో గోంగూర పచ్చడి తింటే నిజంగా చాలా బాగుంటుంది. కానీ నాకు డైరెక్ట్ రోటి పచ్చడిలో వేయకుండా తినడం ఇష్టం. అంటే ఇట్లా రుబ్బుకుంటప్పుడు కాకుండా నార్మల్గా రైస్ తోటి నంచుకోవడం ఇష్టం. కొంతమందికి ఇలా రుబ్బుకుంటప్పుడే ఆనియన్ వేసి కూడా రుబ్బుతారు. నాకు అలా కాకుండా అంటే రైస్తో తినడం ఇష్టం. అండ్ పప్పులు కూడా మీ ఆప్షనల్ అండి రోటి పచ్చడి రుబ్బుకుంటప్పుడు. ఎందుకంటే పప్పులు అనేవి కరెక్ట్గా స్మాష్ అవ్వవు. మీరు నార్మల్గా తినగలుగుతారు అంటే ఇష్టంతో తింటారు అంటే ఇలానే చేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన రోటి పచ్చడి రెడీ. అండ్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి మీకు. ఇలా వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి కలుపుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటే నిజం చెప్తున్నానండి, ఆహా ఎంత బాగుంటుందో. అందులో మళ్ళీ రోటి పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ H ఫర్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో ఇంతకుముందు అప్లోడ్ చేసిన కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. అవి చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.